ప్రతిపక్షం ఏం చెప్తుందంటే కాంగ్రెస్ హయాం వచ్చిన తర్వాత గూండాగిరి కానీ లేదంటే ఎలక్ట్రిసిటీకి సంబంధించి ప్రాబ్లమ్స్ కానీ ఎక్కువ ఫేస్ చేస్తున్నారు తెలంగాణ ప్రజలు అనేది ఎంతవరకు వాస్తవం అంటారు నిజంగా? అసలు గూండాయిజం అనేది ఎక్కడుంది? గూండాయిజం అనేది ఎక్కడ అసలు ఒకటి చూపెట్టండి, ఒక న్యూస్ చూపెట్టండి. ఏదైనా తప్పు జరిగితే పోలీసులు పోతారు, చర్యలు తీసుకుంటారు. ఎవరు కాపాడాల్సిన అవసరం లేదు. అది ఎవరైనా సరే ఎవడైనా సరే. ఇప్పుడు పరిపాలన ప్రజలకు చేయడానికి వచ్చినాం. ప్రజల నాయకులను తయారు చేస్తే వీళ్ళు నిలబడి ఎమ్మెల్యేగా ఎంపీలుగా గెలుస్తా ఉన్నారు. వార్డు మెంబర్ నుంచి ప్రధానమంత్రి దాకా ప్రజలు గెలిపిస్తేనే గెలుస్తాం. ప్రజలకు పరిపాలన అందించడానికి వచ్చినప్పుడు దాడులు చేయడానికి నువ్వవనివి నేనవని చేసినోని తీసుకుపోయి బొక్కలేమని చెప్పు. మా మీద ఆరోపణలు దేనికి? ఇప్పుడు ఎలక్ట్రిసిటీ విషయం అంటారు. అంటే కరెంట్ పోతుంది, ఇదొకటి తీసుకొస్తారు. రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు చెప్పారు క్లారిటీగా, పవర్ ఇంటరప్షన్ వేరు, పవర్ కట్ వేరు. పవర్ ఇంటరప్షన్ అనేది ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఇప్పుడు వచ్చే వానాకాలం సంబంధించి ఇప్పుడు ఇట్లా చెట్లు ఉన్నాయి. చెట్లు ఉన్నప్పుడు చెట్ల నుంచి వైర్ పోతే చెట్లు కొట్టేస్తారు. ఆ చెట్లు కొట్టేసినప్పుడు ఏం చేయాలా? డైరెక్ట్ అయితే చేయలేరు కదా, పవర్ ఆఫ్ చేయాలి. సో దట్ ఈస్ పవర్ ఇంటరప్షన్. పవర్ కట్ అనేది వేరు. వాన సమస్య వల్ల వచ్చిందా అనుకో, లేకపోతే ప్రకృతి వల్ల వచ్చిందా అనుకో, మా మీద తీసుకొస్తే ఏం లాభం? ఇలా 6,000 కోట్ల అది జరిగింది. అవును, ఇది కరెంటుకు సంబంధించిన విషయంలో. దాదాపు పర్ యూనిట్ 5 రూపాయల కంటే ఎక్కువ పెట్టి కొన్నారు ఛత్తీస్గఢ్ నుంచి. దేనికి? ఎవరి మీద భారం వేసారు? ప్రజల మీద కదా మీరు భారం వేసేది. ప్రజల సొమ్మును దారాదత్తం చేయడానికి మీరెవరు? ఇప్పుడు ప్రజల సొమ్మును మొత్తం ఏంది అని అంటే ప్రతి దాంట్లో స్కామే. చెప్పినా కదా, బర్లను వదలలేదు, గొర్రెలను వదలలేదు, సులభ్ కాంప్లెక్స్ వదలలేదు. ప్రతిదీ స్కామ్. ఇంకొక విషయం నేనేమంటున్నా అంటే, లేఖ రాసినప్పుడు దానికి సమాధానం చెప్పుకోవాల్సిన జవాబుదారితనం అనేది మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి మీద ఉంది. అవును, ఒకవేళ మీకు అది తప్పు అనిపిస్తే జ్యుడిషియరీ వ్యవస్థ ఉంది కదా, మీకు అన్యాయం జరిగితే కోర్టులు ఉన్నాయి కదా, కోర్టులలో తేల్చుకోండి. సమాధానం చెప్పకుండా మీరు వైదొలిగిపోవాలా? మీరు ఉద్యోగంకే పనికిరారు. నువ్వు దేనికి పనికొస్తావు? ఫామ్ హౌస్ లో ఉండి లెటర్ రాయడానికి పనికొస్తావా? రా, బయటికి రా, దమ్ముంటే. అసెంబ్లీకి రానికి శాత కాదు, నోటీసులు ఇస్తే జవాబు ఇచ్చుకోనికి రావడానికి శాత కాదు. సమాధానం చెప్పుకోండి ఫస్ట్ వచ్చి, ఎట్లా జరిగింది, ఏం జరిగింది అనేది. కాళేశ్వరం గురించి చెప్తే ఆడపోయి ఏం చేస్తారు, తోకమట్ట ఉన్నదా అన్నారు. మరి అదే తోకమట్ట కోసం నీ కొడుకు ఎందుకు పోయిండు? అవును, ఎటుపోయింది నీ కొడుకు? ఈరోజు ఏడా కనబడతలేడు మాకు. ఎటుపోయారు? ప్రెస్ ముంగట్టుకు వచ్చి చాలా మాట్లాడారు కదా. 0 సీట్లకు పరిమితం చేసినాక, ప్రజలు 0 సీట్లకు పరిమితం చేసినాక ఎటుపోయారు మీరు? మీ నాయకులంతా ఎటుపోయారు? కానంటే ఇప్పుడు ఎంపీ పరంగా కూడా చూసుకుంటే మీకు 8 సీట్లు రావడం, బీజేపీ 8 సీట్లు రావడం, అంటే దీన్ని ఎలా చూస్తున్నారు? అంటే ఈ రిజల్ట్ ని ఎలా చూస్తున్నారు? ఓకే, 8 సీట్లు. నేను మీకు మంచిగా అయినండి. కవిత గారు జైలుకి ఎలక్షన్స్ ముందు వెళ్ళారు. ఎప్పుడు? ఎంపీ ఎలక్షన్స్ కంటే ముందు. అక్కడ పోటీ చేస్తా అని సవాల్ చేసింది, గుర్తుందో లేదు. ఎంపీ అరవింద్ గారికి సవాల్ చేసింది, నేను పోటీ చేస్తా, నేను ఎటు పోతలేను. చాలా మాట్లాడుకున్నారు, చెప్పులు XYZ చాలా మాట్లాడారు. ఎందుకు సడన్ గా జైలు వేయాల్సి వచ్చింది అంటే ఇది ఒక డ్రామానా? ఎవరిని పిచ్చోళ్ళని చేయాలనుకుంటారు? జైలుకు పోయి ఎన్ని రోజులు అయింది, అయ్య కోసం కూతురు బలైంది. వాళ్ళు ఫస్టే ఎమ్మెల్యేలు మాకు, ఎంపీలు మీకు అనే అండర్స్టాండింగ్ తోటి, వాళ్ళ ఒక పర్పస్ తోటి ఎమ్మెల్యేల వాళ్ళు కామ్గా ఉంచారు. బీజేపీ పార్టీ ఎంతో కొంత ప్రతిపక్ష పాత్ర పోషించి, బండి సంజయ్ గారు మా ప్రతిపక్ష నాయకుడు కావచ్చు, దేన్నైనా ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్ష నాయకుడు అయినప్పటికీ కూడా నేను చెప్తున్నా, బండి సంజయ్ గారు పోరాటం చేసిండు బీఆర్ఎస్ తోటి. చేస్తే ఏం చేసిరు? తీసి పక్కన పెట్టి కిషన్ రెడ్డి గారిని తెచ్చారు. ఏం చేసిండు కిషన్ రెడ్డి? ఏం పోరాటం చేసిండు బీఆర్ఎస్ మీద? మెయిన్ బండి సంజయ్ తప్పించడం వల్లే బీజేపీ ఇదైందంటారా? 39 సీట్లు వచ్చినాయి కదా. 39 సీట్లలో సరే దానం నాగేందర్ గారు కావచ్చు, కడియం శ్రీహరి గారు కావచ్చు, ఒకరు ఇద్దరు వస్తారా, మరి ఉన్నోళ్ళంతా వస్తారా, లేకపోతే ఏమైతుందో పార్టీ తెలియదు. కానీ ఆ ఇచ్చిన సీట్లల్లా ఎక్కడి నుంచి ఇప్పుడు బీజేపీకి ఎంతో కొంత గ్రాఫ్ ఉన్న దగ్గర కూడా ఓడిపోవడానికి కారణం బీఆర్ఎస్. బీజేపీ సీట్లు బీఆర్ఎస్ కు డైవర్ట్ అయినాయి. కొన్ని బీజేపీ బీఆర్ఎస్ అయ్యేవాటికి బీఆర్ఎస్ కు వచ్చినాయి.
బీజేపీ తప్పిదం వల్ల బీఆర్ఎస్ కి వచ్చినాయి. ఆ తప్పిదం ఎవరిది? వాళ్ళ నాయకత్వం అంది కదా. వాళ్ళ నాయకత్వం తప్పిదం వల్ల ప్రతిపక్ష పాత్రకు 39 సీట్లు రావడానికి కారణమే బీజేపీ. ఎమ్మెల్యేలు మాకు, ఎంపీలు మీకు. అందుకే ఎంపీలల్లా దాదాపు 4 స్థానాలల్లా గట్టి పోటీ ఇయ్యలేదు. నిజంగా ఒకటి నిజామాబాద్, ఇంకొకటి మల్కాజ్గిరి, అట్లా స్థానాలు ఉన్నాయి. నిజంగా ఇప్పుడు ఎంపీలు బీజేపీకి వచ్చినా కూడా ఇప్పుడు ఉపయోగం లేదు కదా, బీఆర్ఎస్ అధికారంలో లేదు కదా. మరి అధికారం అనేది లేదు. అధికారం లేకపోతే ప్రతిపక్ష పాత్ర ఉండొద్దా? మేము గెలవలే 3 సీట్లు. అప్పుడు 3 సీట్లు గెలిచినప్పుడు ఈ వ్యవస్థకి ఏం కావాలా? ఇక్కడికి ఏం లేదు, ఏం ఇస్తలేరు. పార్లమెంట్ లో నీ గొంతు ఎక్కడుంది? ఇప్పుడు నువ్వు బీఆర్ఎస్ పెట్టినావు కదా. అవును, టిఆర్ఎస్ తీసేసి బీఆర్ఎస్ పెట్టినావు. బీఆర్ఎస్ అర్థానికి ఒక సీటు గెలవలేదు. దేనికి అర్థం బీఆర్ఎస్? బీఆర్ఎస్ అనేది దేనికి అర్థం అసలు? మెయిన్ అంటే కాంగ్రెస్ టార్గెట్ బీఆర్ఎస్ లేకపోతే ఏంటి పరిస్థితి? ఇప్పుడు మాకు ఎవ్వరు టార్గెట్ కాదు. మాకు ఎవ్వరు టార్గెట్ కాదు. ఎప్పుడు టార్గెట్ ఎలక్షన్స్ ఉన్నప్పుడు టార్గెట్. ఆ టార్గెట్ కూడా ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో టార్గెట్ తప్ప రాజకీయ టార్గెట్లు, ఎత్తులు, పై ఎత్తులు అనేటివి ఉంటాయి. నేను ఇంకొకటి కూడా క్లారిటీగా చెప్పదలుచుకుని ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఇప్పుడు ప్రతిపక్షం ఎవరిది? క్వశ్చన్ మార్క్. మీరు అడగలే, నేనే అడుగుతున్నా. కానీ నేనే సమాధానం చెప్తున్నా. నేను బీఆర్ఎస్ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఏంటంటే బీజేపీ ఇక్కడ మాకు ప్రతిపక్ష పాత్ర వద్దు. ప్రతిపక్ష పాత్ర అనేది వద్దు. ఎందుకు అనంటే ఒక వర్గాన్ని తీసుకోను, ఒక కులాన్ని తీసుకోను, ఒక మతాన్ని తీసుకోను రాజకీయం చేసే పార్టీలు మాకు వద్దు. తెలంగాణ ఉద్యమంలో కింద మీరు దాన్ని పోర్ట్రేట్ చేస్తున్నారా లేకపోతే ఏంటి పరిస్థితి? రిపీట్ మళ్ళీ చెప్పండి. అంటే మతతత్వ పార్టీ కింద దాన్ని పోర్ట్రేట్ చేస్తున్నారా లేకపోతే ఏంటి? మతతత్వము అనేది వాళ్ళ ఎజెండానే అది. వాళ్ళు చెప్పుకొని తిరిగేదే అది, వాళ్ళు పూసుకొని తిరిగేదే అది, వాళ్ళు వేసుకొని తిరిగేదే అది. వాళ్ళ ఎజెండానే ఒక వర్గాన్ని విభజించు, పాలించు అనే ఆ బ్రిటిష్ లెక్క పరిపాలన చేయడం అంతే. నా సూచన ఏంది అని అంటే, బీఆర్ఎస్ నాయకులకు మీరు ప్రతిపక్షంగా ఉండాలా. బీఆర్ఎస్ పార్టీ, గత టిఆర్ఎస్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రానికి ఉద్యమం చేసింది. కేసీఆర్ గారు ఉద్యమం చేసిండు. తెలంగాణ కోసం దీక్షలు చేసిండు. ఎన్నో ఉద్యమాలు పాల్గొన్నాడు. ఆ ఉద్యమాలు పాల్గొన్న తీరుగా ఒక ఉద్యమ నాయకుడిగా ప్రతిపక్ష పాత్రలో ఉండి అసెంబ్లీకి వచ్చి మాకు సూచించండి. మేము తప్పులు చేస్తే ప్రశ్నించండి. కానీ అంటే మీరు కూడా అంటే నీళ్లు నిధులు నియామకాలు అనే కాన్సెప్ట్ కాంగ్రెస్ పార్టీ గత బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పటి నుంచి కూడా మీరు లేపిన ఎజెండాయే అది. ఎందుకంటే నీళ్లు నిధులు నియామకాలు రావట్లేదు తెలంగాణకి అనేది ఒక కాన్సెప్ట్. మరి దీనికి సంబంధించి నిధులకు సంబంధించి కానీ నియామకాలకు సంబంధించి కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన దగ్గర నుంచి 6 నెలలు అవుతుంది, ఎంతవరకు అమలు పరచగలిగారు? ఇప్పుడు నీళ్ళకు సంబంధించిన విషయంలో మేడిగడ్డని తీసుకుంటే మేడిగడ్డ కుంగింది. సో దాంట్లో వాటర్ లిఫ్ట్ చేయడానికి ఛాన్స్ లేదు. ఎన్డీఏసీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇక్కడ నీళ్ళు లిఫ్ట్ చేస్తే ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ అక్కడ రిపేర్స్ అవుతున్నాయి. మీరు పోయి చూసుకున్నా కూడా అక్కడ రిపేర్స్ అనేది అంటే ఎల్ఎన్టీ సంస్థ అనేది మొత్తం ఖర్చు భరించాలని చెప్పేసి ప్రభుత్వం. టెండర్ అనేది సర్టెన్ పీరియడ్ అనేది ఉంటుంది. ఆ పీరియడ్కి సంబంధించి ఏ ఇష్యూస్ ఉన్నా వాళ్ళే చూసుకోవాలి. ఆ సంస్థ చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు సీరియస్ అయ్యారు. ఖచ్చితంగా మీరే చూసుకోవాల్సిన అవసరం ఉంది, మాకు సంబంధం లేదు, చేసిన తప్పు మీది, కట్టడంలో తప్పు ఉంది అనేది, డిజైనింగ్ లో ప్లానింగ్ లో తప్పు ఉంది అనేది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది. నీళ్ళకి సంబంధించిన విషయంలో మమ్మల్ని ఏం చేసేదంటే, ప్రభుత్వం రాగానే కరెంటు పోతుంది, నీళ్ళు వస్తలేదు, ఇంకా చాలా చాలా అన్నారు. నీళ్లు ఇప్పుడు కాలం తెచ్చిన దానికి కాంగ్రెస్ కాదు కదా. కాలం వచ్చిన కరువుకు కాంగ్రెస్ కి ఏం సంబంధం? ఒకవేళ బీఆర్ఎస్ ఆ టైంలో అధికారంలో ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ అట్లా విమర్శించడం కూడా తప్పు. అంటే వాళ్ళు కూడా కొన్ని ఫోటోలు కూడా షేర్ చేయడం జరిగింది కదా, బిఫోర్ కాంగ్రెస్ ఆఫ్టర్ కాంగ్రెస్ అని వాటర్ గురించి చేస్తారు. మీ పాజిటివ్ ఎందుకు చేస్తారు మరి? మీ నెగిటివ్స్ ఎప్పుడు గుర్తుకొస్తలేవా మీకు? అలాగే అప్పులు ఎన్ని ఉన్నాయో చెప్పొచ్చు కదా. ఇప్పుడు అప్పులు ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు అప్పులు ఎన్ని చేసిరు, అభివృద్ధి ఎంత చేసిరు అనేది చూసుకోవాలంటే అప్పులు కూడా వచ్చింది కాబట్టి ఇప్పుడు 26,000 కోట్లు అప్పు చేసిరు. ఈ డబ్బంతా ఏం చేసిరు అనేది ఒక క్వశ్చన్ మార్క్. అది కూడా ప్రతిపక్షాలు అడుగుతున్న ఒకటి, అంటే ఒక ప్లాట్ఫామ్ ద్వారా వాళ్ళు షేర్ చేశారు. మరి ఈ 26,000 కోట్లు ఏం చేసిరు? మరి రైతు రుణమాఫీ చేయలేదు, తర్వాత ఉద్యోగాలకి సంబంధించి నిరుద్యోగులకి వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పటికీ కల్పించలేదని ఒకటి. మరి ఏం చెప్తారు మరి దీనికి? అంటే 26,000 కోట్లు ఏమైనా? గ్రూప్ 1 ప్రిలిమ్స్ రీసెంట్ గానే అయిపోయింది.
మెయిన్స్ అక్టోబర్లోనేమో ఉన్నట్టున్నది. ఆల్రెడీ అనౌన్స్మెంట్ అనేది ఇచ్చారు. అప్పులు అని అంటే వీళ్ళు చేసిన అప్పులకు మిత్తులు కట్టాల్సిన బాధ్యత ఎవరు? ప్రభుత్వం. మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి సరే తప్పు చేసిర్రు, ఇక తప్పు చేసిర్రు, అయిపోయింది. ఆల్రెడీ జ్యుడిషియరీకి సంబంధించి ఏమేం సమస్యలు ఉన్నాయో వాళ్ళు ఏ తప్పు చేసినా శిక్ష అనుభవిస్తారు. నిందితుడు నేరస్తుడు, అది ఏది ప్రూఫ్ అవుతుంది ఏది ప్రూఫ్ కాదనేది వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ మీద బట్టి. కానీ ఇప్పుడు 26,000 కోట్ల అప్పు అంటే మీరు కూడా అదే రిపీట్ చేస్తున్నారనే కదా ఇప్పుడు నేనేమంటే వ్యవస్థ అనేది ముందుకు నడవాలా. ఇప్పుడు మాకు వచ్చింది 6 నెలల టైం, మేము ఇంకా పెట్టుబడులు సృష్టించాల్సిన అవసరం ఉంది. ఆ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబి నుంచి బయటికి తీయాల్సిన అవసరం ఉంది. అట్లానే అప్పులు చేస్తున్నారు కదా అని అంటే వ్యవస్థ ముందుకు నడవాలా. పెన్షన్లు ఇచ్చేది ఉంటది, ఇప్పుడు వైద్యానికి సంబంధించిన బడ్జెట్ ఉంటది. నెక్స్ట్ వచ్చే దాంట్లో బడ్జెట్ రిలీజ్ చేస్తాం. బడ్జెట్ రిలీజ్ చేసినాక అప్పుడు దేనికి ఎంత కేటాయిస్తారు, ఏం చేస్తారు అనేది ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు డబ్బులే లేనప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు నేను ఒక బిజినెస్ పెట్టాలా, నా దగ్గర సింగిల్ ఎన్పి లేదు, ఏం చేయాలా? ఎక్కడో ఒకటి తెచ్చుకోవాలి కదా. అది అప్పు చేసా లేకపోతే ఏదో ఒకటి చేసి తెచ్చుకోవాలి కదా. అప్పు చేసిరంటే మీరేమన్నారు? అప్పులు చేసిరంటే అప్పులు చేయండి ప్రభుత్వం నడుస్తుందా అంటే మీకో రూలు మాకో రూలా? మేము మొత్తమే అప్పు చేసి ఇక అప్పుల ఊబిలా తెలంగాణను అక్కడ పెట్టి మేమే మొత్తం పరిపాలిస్తామండి. సరే ఇయ్యరు, మరి మీరు దోసుకున్న ఉన్నాయి కదా, మీరు దోసుకునే 1,00,000 కోట్లు దోసుకున్నారు. అది కాళేశ్వరం కావచ్చు, బర్రెలు గొర్రెలు అన్నీగా చెప్పింది చెప్పడం కూడా వృధా. అన్నిట్లలో దోసుకున్న దాంట్లో మీ ఎమ్మెల్యేల పెట్టుబడితోటి మీ ఎమ్మెల్యేలు రాష్ట్రానికి ఇస్తే ఈ రాష్ట్రం ఈ 5 ఏళ్ళు సంతోషంగా ఉంటది. దమ్ముందా? ఇస్తారా?